హాయ్ నమస్తే అండి, నేను సారంగ్ పాని. ఈరోజు వీడియోలో నాకు వాస్తవానికి ఈ మధ్యలో వీలు కాకపోయేసరికి కొన్ని చెట్లు నేను పట్టించుకోలేకుండా పోయేసరికి కూడా ఇది పనస చెట్టు అండి. ఇది మొత్తం మనకు సపోర్ట్ లేకపోయేసరికి నా దగ్గర మేకపిల్లలు ఉన్నాయి కదా, కాసేపు వదిలిపెట్టేసరికి అవి కూడా ఈ బేడ్ కనుక తిన్నాయంటే ఇంతకు ముందే అప్పుడు చెట్టు మొత్తము ఎండిపోయింది. అదేవిధంగా దీన్ని కూడా ఖరాబ్ చేసే ప్రయత్నం చేస్తుంది. పైన బ్రెడ్ కనుక తిన్నదంటే ఆటోమేటిక్గా చెట్టు అనేది ఎండిపోతుంది. ఇది గోల్డెన్ మ్యాంగో అని, ఇది కూడా నేను చాలా దూరం నుండి తీసుకొచ్చిన, రాజమండ్రికి వెళ్ళి తీసుకొచ్చిన. బేళ్ళకి ఏంటంటే అవి ఈ విధంగా కొట్టినాయి, కాకపోతే మనకు మేకలు తిన్నా కానీ మళ్ళీ చిగురైతే వచ్చింది. ఇక్కడ గమనించండి, ఇది సపోటా. ఈ సపోటా చెట్టు అంటే ఇక్కడ తీసుకున్న 2 చెట్లు. వీటికి సపోర్ట్ అనేది లేకపోయేసరికి పెద్దగా చెట్లు అనేది గ్రోత్ లేదు. ఇప్పుడు వీటన్నిటికీ సపోర్ట్ కట్టాలి, కర్రలు మాత్రం లేవు. ఏమన్నా ఇక్కడ మాత్రం ఏమైనా దొరికితే చూడాలి, చూద్దాం. ప్రస్తుతానికి మనకు అక్కడ సుబాబు ఉన్నది కదా, దాన్ని మాత్రం మనం కట్ చేస్తే మాత్రం మనకి ఇప్పుడు ఈ 4-5 చెట్లకి పెట్టచ్చు. కానీ లోపలికి పోవడమే గగనం. అలా పుట్టున్నాయి చూసుకున్నాను. మీద పాము తెలియాలి. చెట్లని నాకు ఇచ్చినాం కానీ కాకపోతే వీటికి సంబంధించిన కంపాన్ని తిన్ననే ఉన్నది. నెంబర్ 1 పాములకు నిల్వ అవుతుంది. జేరుగొడ్డ అయితేనేమో మనకు భయపడతాయి, నాగుమామ అయితే దానికి మనం భయపడాలి. అరటి మొక్కలు పెట్టాయి కదా, కింద నుండి ఈ పగటి పూట అంతా మనకు ఈ చెట్ల కింద ఉన్నటువంటి నీళ్ళ అంటే ఆ తడికి పడుకుంటానే. నైట్ అయిందంటే మళ్ళీ ఈ చెత్తలకు పోతాయి. నేను 2-3 సార్లు చూసేసరికి ఇక్కడ నాకు కొంచెం అయితే నాకు ప్రాబ్లం అవుతూ ఉండే. అందుకోసం ఇక్కడ నేను ఇదంతా క్లీన్ చేద్దామని చూస్తున్నా. 1 month క్రితం
ఓకే అండి, ఇది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.